పూర్తి న్యాయం జరుగుతుందని నమ్మాయైనా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి స్పెషల్గా నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే. వెంకటేశ్వరరాజు గారు, ఎందుకు ప్రజల్ని ఈ మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని 2 వర్గాలుగా విడదీసి నానా బీభత్సం సృష్టిస్తున్నారంటారు? ఏ రాష్ట్రంలోనైనా సరే మనం ఆ మాట చూస్తే. మొదటి నుంచి ఒకసారి మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గురించి నేను ఒక్క విషయం చెప్తాను. నేను అంటే అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయనే చెప్పినటువంటి విషయం, నేను చాలా నొటోరియస్ పర్సన్ను, నేను ఒక ముగ్గురు కలిసి మా అన్న మీద దాడి చేసిన వాడిని నేను చంపడానికి నేను ప్రయత్నం చేశాను, అతను చచ్చిపోయాడని చెప్పేసి నేను పొదలలో వేసి నేను వెళ్ళిపోయాను, వాని అదృష్టం ప్రకారంగా వాడు బ్రతికాడు, కానీ నేను సేవ్ అయ్యాను. ఎలా సేవ్ అయ్యానంటే మా బంధువు సిఐ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది కాబట్టి నన్ను సేవ్ చేసింది, నేను అప్పుడు సేవ్ అయ్యాను అని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఓపెన్ మీడియా. అది మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. దాని తర్వాత నేను మారాను, నేను మంచి మనిషిని అయ్యాను, నాలో మంచితనం వచ్చింది అనేటువంటిది తర్వాత విషయం. ఇక దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దాని తర్వాత ఇతని విషయం ఇంకొకసారి ఆలోచిస్తే ఓపెన్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 360 ఎపిసోడ్స్కి పైగా ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలు విజయవాడ నుంచి, మళ్ళీ విజయవాడ నుంచి అక్కడి నుంచి బయలుదేరింది మొత్తం అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కోదాడులో ఆయన ఓపెన్గా